హలో ఎవ్రీవన్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ శ్రీ 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 రాజావారు. ఈ మూవీకి శ్రీ 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 రాజావారు అని కాకుండా శ్రీ 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 సిగరెట్ వారు అని పెట్టుంటే ఇంకా బాగున్నాం. నార్నే నితిన్, సీనియర్ యాక్టర్ నరేష్, రావ్ రమేష్ మెయిన్ రోల్ లో నటించారు. సతీష్ వేగేష్ణ డైరెక్టర్ గా పనిచేశారు ఈ మూవీకి. ఇక ఈ వీడియోలో ఈ శ్రీ 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 రాజావారు మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ శ్రీ 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 రాజావారు ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే అస్సలు నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఐ మ్యాడ్ మూవీస్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు, వరుస విజయాలను అందుకున్నాడు, చూసే ఆడియన్స్ ని, సినీ లవర్స్ ని మెప్పించాడు హీరో నార్నే నితిన్. ఇప్పుడు ఈ శ్రీ 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 రాజావారు అనే మూవీతో వచ్చేసాడు అనమాట. వేగేష్ణ సతీష్ శతమానం భవతి లాంటి ఒక సక్సెస్ఫుల్ మూవీని అయితే అందించాడు. ఆ డైరెక్టర్ తో కలిసి ఈ మూవీ అయితే తీయడం జరిగింది. అస్సలు నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఐ మ్యాడ్ అన్ని మూవీస్ కంటే నార్నే నితిన్ సైన్ చేసిన మొట్టమొదటి మూవీ ఇది. కానీ ఇది షూటింగ్ లేట్ అవడం వల్ల, కొన్ని రీజన్స్ వల్ల 4వ సినిమాగా, అంటే నార్నే నితిన్ 4th మూవీగా అయితే మన ముందుకు వచ్చింది. ఎప్పుడున్నా అంటే షూటింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక అవుట్ డేటెడ్ మూవీ ఇది. ఖచ్చితంగా ఆ స్టోరీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎన్నో సినిమాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి బొచ్చుడని సినిమాల్లో ఆల్రెడీ చూసి పక్కన పెట్టేశారనమాట. అటువంటి స్టోరీ ఇది. ప్రతి సీన్ కూడా అతికిచ్చినట్టు ఉంటది. అది ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రావ్ రమేష్ హీరోయిన్ తండ్రి అనమాట. ఎంత చెప్పినా కూడా సిగరెట్ అలవాటు ఉంటది హీరోకే, మితిమీరిన సిగరెట్ అలవాటు ఉంటది. కాబట్టి రావ్ రమేష్ ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా లవ్ చేస్తుంది. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు, అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక చిన్న తప్పు, అది కూడా అసలు ఎటువంటి లాజిక్ ఉండదు, అసలు అంత పెద్ద రీజన్ కాదు, అటువంటి తప్పు చేస్తాడు. ఆల్రెడీ అది హీరో వీక్నెస్ అని హీరోయిన్ కి బాగా తెలుసు అనమాట. అన్ని తెలిసి లవ్ చేస్తుంది. అసలు అక్కడ అతికిచ్చినట్టు ఒక ఎమోషనల్ బిల్డ్ చేయడానికి, మూవీ డ్రామా కాస్త స్ట్రెంథన్ చేయడానికి అన్నట్టుగా అతికిచ్చినట్టుగా పెట్టడం జరిగింది. అంతా కూడా ఒక అవుట్డేటెడ్ మూవీస్, ఎప్పుడో చూసి పక్కన పెట్టేసిన మూవీస్ అన్ని తీసుకొని ఇక్కడ కలిగేసి పులుగోరు చేశాడనమాట. నిజం చెప్పాలంటే టోవినో థామస్ మలయాళం మూవీ తీవండి అనే మూవీతో ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ అయితే సతీష్ వేగేష్ణ మన ముందుకైతే తేవడం జరిగింది. కానీ తెచ్చే ఉదిరికే లేట్ అయిపోయింది పాపం, అందుకనే ఎక్కలేదన్నమాట. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, సింపుల్ గా చెప్పేస్తాను. సీనియర్ యాక్టర్ నరేష్ కి కొడుకు పుడతాడు. అతడే రాజా నార్నే నితిన్ అనమాట. పుట్టుకతోనే చనిపోయి ఉంటాడు. చాలా బాధపడుతుంటే సిగరెట్ పొగ పీల్చి బతికేస్తాడనమాట. దాంతో పెద్దయ్య కూడా సిగరెట్ కి చాలా పెద్ద బానిస అయిపోతాడు. అలవాటు ఊర్లో వాళ్ళంతా కలిసి ఎంత మానిపించినా కూడా, ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినడం అనమాట. అలవాటు మానుకోలేడు, అటువంటి బానిస అడిక్ట్ అయిపోతాడు. దాంతో ప్రతి ఒక్కరు కూడా వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఊర్లో. ఇది పక్కన పెడితే, అదే ఊర్లో హీరో తండ్రి నరేష్ ఫ్రెండ్ అయినటువంటి కృష్ణమూర్తి రావ్ రమేష్ కూతురు నిత్యాన్ని చూసి ఇష్టపడతానమాట. రావ్ రమేష్ కి హీరో అంటే నచ్చడు, ఎందుకంటే సిగరెట్ అడిక్ట్ అయ్యాడు కాబట్టి, ఎక్కువ మితిమీరంగా అలవాటు పడ్డాడు కాబట్టి రావ్ రమేష్ కి నచ్చదనమాట. ఎంత చెప్పినా కూడా హీరోని పట్టించుకోదు. ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక చిన్న పొరపాటు చేస్తాడు, దాంతో హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో రావ్ రమేష్ తో సీనియర్ యాక్టర్ నరేష్, హీరో వాళ్ళ తండ్రి, నేను నా కొడుకు ద్వారా, అంటే నార్నే నితిన్ ద్వారా సిగరెట్ ని ఎలాగైనా మాన్పించేస్తా అని చెప్పి సవాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఫస్ట్ సీన్ అంటే, చనిపోయిన బిడ్డ ఎప్పుడైతే సిగరెట్ పొగ పీల్చి బతికేస్తాడో ఆ సీన్ చూడంగానే సినిమా మీద నాకు పూర్తిగా అంటే అర్థమై కూర్చుంది ఎటువంటి పిక్చర్ అని. ఆ తర్వాత వచ్చే ప్రతి సీన్ కూడా నా డిసిషన్ ని బలం చేకూర్చింది అనమాట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా సాంగ్స్ తో పాటు, మ్యూజిక్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా అవుట్డేటెడ్ మూవీస్. ఎప్పుడో పాత జమానాల్లో రావాల్సిన మూవీ ఇప్పుడు చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మధ్యలో ఆ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, కామెడీ యాక్టర్. అతని ఆ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, ఆ కామెడీ అయితే అవుట్డేటెడ్ కామెడీ. అది కూడా అసలు ఆ క్రింజ్ కామెడీకి అసలు నవ్వలేకంటే మళ్ళా మీరు ఏదైనా అనుకునేరు, అసలు నవ్వే రాదనమాట. ఈ మూవీకి ప్లస్ ఏదైనా ఉందంటే అది సీనియర్ యాక్టర్ నరేష్, రావ్ రమేష్ ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరు అసలు వేరే లెవెల్. వాళ్ళ గురించి మనందరికీ తెలిసిందే. రిమైనింగ్ సినిమా అంతా కూడా అసలు ఎంటర్టైన్ అవ్వదనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5/5. మీరు ఆల్రెడీ శ్రీ రాజావారు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, మీకు ఓపిక సహనం ఉంటే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.